హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చి పాలతో ఫర్టిలైజర్ తయారు చేస్తున్నానండి. ఇది కాచిన పాలు తీసుకోకూడదు, ఓన్లీ పచ్చి పాలే. మనకు చిక్కటి పాలు అయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. లేదంటే మనం మామూలు పల్చని పాలు దొరుకుతాయి కదా, 30 రూపాయల ప్యాకెట్వి, అది ఒక గ్లాస్ పాలు పోసుకున్నానండి. దీంట్లో మనము 10 గ్లాసుల నీళ్లు కలుపుకోవాలి. అంటే 1:10. పది తీసుకున్నానండి. ఈ విధంగా పంచగొట్టేసేయండి. ఈ పచ్చిపాలు వీటిల్లో కాల్షియం ఉంటుందండి. మనకు పిల్లలు ఎదగటానికి, వెన్ను బలానికి అని చెప్పేసి మనము పాలు ఇస్తాం. అలాగే మొక్కలకు కూడా ఎదగటానికి, వేరు బాగా గట్టి పట్టడానికి ఇట్లా పచ్చి పాలతో మనము 15 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇస్తే వాటికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా గులాబీలకైతే మరీ మంచిదండి. ఎందుకంటే గులాబీలు రంగు కలర్ బాగుంటుంది, పువ్వు పెద్ద సైజు వస్తాయి. ఇంకోటి అవి చాలా పచ్చగా కూడా కనిపిస్తాయి. అలాగే అన్ని రకాల మొక్కలకు పచ్చి పాలు ఏంటంటే, ముఖ్యంగా గులాబీలకు, మందారాలకు ఏంటంటే పెద్ద పెద్ద పూలు మంచి కలర్గా కనిపిస్తాయి. కాబట్టి మనము ఈ గులాబీలకు, మందారాలకు ఇవ్వమని చెప్తున్నాము. కానీ అన్ని ఇవ్వచ్చు. ముఖ్యంగా టమాటాలకు కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇది కాల్షియం ఉంటుంది. దీంట్లో 100% కాల్షియం ఉంటుందండి. ఈ పండు టమాటా పచ్చి కాయ పండు బారడానికి కానీ, ఇంకోటి టమాటా పెద్ద సైజు రావటానికి కానీ ఈ పాలు బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము ఇట్లా డైల్యూట్ చేసుకోవాలండి. ఇవే ఇప్పుడు మనం పల్చని అదే చిక్కటి పాలు అనుకోండి, ఒక గ్లాస్ కి 20 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే అప్పుడే పిండిన పాలు కానీ, బర్రె నుంచి వచ్చిన పిండిచ్చిన పాలు కానీ అవి వాడితే మటుకు మనము ఎక్కువ వాటర్ కలుపుకోవాలి. ఆవు పాలకైతే అవసరం లేదు, పలుచగానే ఉంటాయి కాబట్టి మామూలుగా మనం డైల్యూట్ ఒక 10 రేషియో తీసుకోవచ్చు. ఇది మాత్రం చిక్కటి పాలైతే మటుకు కొంచెం ఎక్కువ కలుపుకోవాలి వాటర్. ఇది పచ్చి పాలనే వాడాలండి. మనం మరగబెట్టి కాచి చల్లార్చిన పాలు మటుకు వాడకూడదు. కేవలం పచ్చి పాలతోనే మనము ఇది ఫర్టిలైజర్ పనిచేస్తుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు కూడా మనము గులాబీ మొక్కలు కానీ, గులాబీ మొక్కలు, మందారాలకైతే దీంట్లో కాల్షియము, మినరల్స్, విటమిన్ బి ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది నేను ఇప్పుడు గులాబీ మొక్కలకి ఇచ్చి చూస్తాను. ఎందుకంటే గులాబీ నా దగ్గర కొద్దిగా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క గ్లాస్ చొప్పున మనము చూసేసుకో. కావాలంటే మళ్ళీ వారం తర్వాత వేరే చెట్లకు కూడా మనం ఇట్లా పాలు ఎప్పుడు నిత్యావసరాల్లో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనము వాడుకోవచ్చు. ఇక్కడ మందారానికి కూడా ఇస్తాము. ఇది ఎప్పుడు కూడా మనకు సాయంకాలం పూటనే, ఈ వేసవి కాలంలో మంచి ఫర్టిలైజర్ కాబట్టి సాయంకాలం పూటనే ఇచ్చుకోండి. లేదంటే 7 లోపల, ఎండ వచ్చే లోపల ఇచ్చుకోవాలి. ఈ విధంగా చూడండి, మొక్కలు
పెద్ద పెద్దగా తయారైన పెద్ద పూలు తయారవుతున్నాయి. ఇది ఎల్లో అండి. దీనికి చీడ పడుతూనే ఉంటుందండి. కానీ మనం పుల్లటి మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ కానీ మనం యూస్ చేస్తూనే ఉండాలి. వారానికి ఒకసారి కంపల్సరీ యూస్ చేయాలండి. లేదంటే వెంటనే ఇట్లా పట్టేసుకున్నాను. వారం కింద చేశాను కానీ మళ్ళీ చూడండి తయారైంది. ఇట్లా వస్తుంటాయి. కాబట్టి మనము ఈ మొక్కల్ని ఎప్పుడు కూడా మనము రక్షించుకోవాలంటే ఎప్పుడు ఫర్టిలైజర్స్ ఏదో ఒక రూపంలో ఇవ్వాలండి.